హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీబీ స్టూడియో. అలాగే ఈరోజు మార్నింగ్ వీడియో స్టార్ట్ చేయడానికి ఏంటి కారణం అండి, ఈరోజు అయితే మా అబ్బాయి బర్త్డే ఫ్రెండ్స్. ఆల్రెడీ వన్ బర్త్డే చేశాను, కానీ వీడియో అయితే పెట్టలేదు. వీడియో తీసాను, కాకపోతే చిన్న వీడియో అని ఏం పెడతానని పెట్టలేదు. అలాగే ఆ వీడియో ఇంకా 2 కంప్లీట్ అయితే వచ్చింది, కాబట్టి ఈరోజు బర్త్డే అయితే చేస్తాను మా వాడికి. ఈ వీడియో కలిపి అప్లోడ్ అయితే చేస్తాను. అలాగే వీడియో అయితే మిస్ అవ్వకుండా చివరి వరకు అయితే చూడండి. ఈరోజు డైలీ రొటీన్లో ఇది ఒక చిన్న బ్లాగ్ అనేది, మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా నా కోసం మా అమ్మ వచ్చేసి మసాలా నూరుతుంది, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదైతే సన్ని మసాలా, ఇందులో ధనియాలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లిపాయ అన్నీ వేసి పొరటాల సామాన్లు అంటారు, వాటికి మాకు పెడతారన్నది. అది సన్నిలో నూరుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంతమంది సన్నిలో నూరకుండా మిక్సీలో నూరుతారు, అది అనేది టేస్ట్ ఉండదు. సన్ని రుచి వేరంట, చాలా బాగుంటుంది. కొంచెం చేతులు నొప్పి వచ్చినా సరే తప్పదు, చేయాలి. తింటేనే మనం బాగుంటాం. ఇంకైతే తను లేచింది, తనకి బ్రష్ చేయించేసి ఇంకా చద్దన్నం అయితే నైట్ చద్దన్నం ఉందంట. ఇంకా తను నైట్ చద్దన్నం తింటుంది, నేను చద్దన్నం తినకూడదు. కాకపోతే తినొచ్చు, కాకపోతే కొన్ని రోజులు టైం పడుతుంది. 3 months వరకు చద్దన్నం అని తినదు. వేడి నీళ్ళు వేసుకొని అన్నం తినొచ్చు అంట, వేడి అన్నం అదైనా. నేనైతే అది తింటాను, తను అదే తింటుంది. చూద్దాం, ఏదో ఒకటి తింటాము. ఈరోజు టిఫిన్ అయితే అదే ఫ్రెండ్స్. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు ఈరోజు. డైలీ ఇడ్లీ, పూరి ఏదో ఒకటి తింటూ బోర్ కొట్టేస్తుంది. చద్దన్నం తిని చాలా రోజులు అయింది, నేను చద్దన్నం తింటున్నాను. ఇంకా తను కూడా బ్రష్ చేసేసుకుంటుంది, కానీ బాగా పళ్ళు తోముకోదు, మళ్ళీ పళ్ళు కురుపులు గట్ట వచ్చేస్తే చాలా ఇబ్బంది అని నేనే చేపిస్తున్నాను. ఇంకా తను బ్రష్ చేసాక టిఫిన్ చేసేటప్పుడు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. మిస్టేక్ అని చివరి వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా మా జిత్తి అయితే లేగలేదు ఫ్రెండ్స్, చూడండి ఎలా పడుకుందో. లేగమ్మా నాన్న, లేగు, టిఫిన్ చేయమా, అన్నం తినమా, లేగు. అన్నం తింటావా, టిఫిన్ చేస్తావా? టైం వచ్చేసి 9:30 అయింది. రేపు స్కూల్కి వెళ్ళేప్పుడు కూడా ఎలగలేగుతావా? చెప్పు, లైక్ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా చెప్పు, చూడు ఎలా చెప్తావు. గుడ్ మార్నింగ్ చూసి చెప్పు. గుడ్ మార్నింగ్. ఇప్పుడు లెగ్గానే ఏం చేయాలి, అయితే ఏం చేయాలి? హ్యాపీ బర్త్డే కాదు, లెగ్గాని బ్రష్ చేయవా? చెప్పులేక మరి లెగ్గాని ఏం చేయాలి చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పవు. మీరు బ్రష్ చేశారా లేదా, టిఫిన్ చేశారా లేదా ఫ్రెండ్స్ అడిగావా? ఇలా చూడు, ఇటు చూడు. మన ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఇన్ని రోజులు వీడియోలో కనిపించలేదు కదా, నిన్న అందరూ అడిగారు. మరి ఎప్పుడు వచ్చావు ఊరి నుంచి? తెలీదా? ఎవరు తీసుకొచ్చావు చెప్పేది, దగ్గర తాత తీసుకొచ్చాడా? ఓకే, మళ్ళీ అయితే లేచి బ్రష్ చేసి టిఫిన్ చేసేద్దాం. ఇడ్లీ తింటావా లేదా అన్నం తిందామా, చెద్దన్నం తిందామా? పూరీలు తింటా, కానీ పూరీలు లేవు, చేయలే. ఓకే, రేపు చేద్దాంలే పూరి, ఓకేనా? లేచి బ్రష్ చేసేసుకుందామా? ఓకే, లైక్ తమ్ముడికి బర్త్డే చేద్దాము. తమ్ముడు పడుకున్నాడు, ఇంకా మావాడు కూడా పడుకున్నాడు హాయిగా. ఈరోజు స్నానం అయితే అయ్యింది ఫ్రెండ్స్. వాడు చూడు, కళ్ళు కనుతో చూసి ఒక అంత పడుకున్నాడు. వాడు ఇది చక్కగా పడుకున్నాడు. అదైతే నైట్ పడుకుని ఇంకా లేగలేదు. వీడు లేచి స్నానం చేసి రెడీ అయిపోయాడు, ఇంకా లేగలేదు కదా. చూడు జిత్యా, తమ్ముడు గ్రేట్ అసలు. నువ్వు బ్యాడ్ గర్ల్ లేవు. ఇప్పుడు వచ్చేసి సద్దన్నం అయితే తింటున్నావు ఫ్రెండ్స్. అగో పాపకి అయితే తినిపిస్తున్నాను, నేను కొంచెం తింటున్నాను. ఇంకా నంచుకోవడానికి అయితే ఏమీ లేదు, నేనేం తినకూడదు, తనకు కూడా ఏం పెట్టలేదు. చద్దన్నం. ఇంకా మా ఊరు డెకరేషన్ కోసం అయితే మందార ఆకులతో డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే మందార ఆకుల కోసం అయితే వచ్చాను. మందార ఆకులు అయితే కోస్తాను. ఇక్కడ ఆల్రెడీ మందార చెట్టు ఉంది. ఇక్కడ టౌన్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి తేడా ఏంటంటే, మనం ప్రతి పువ్వు అనేది కొనుక్కోవాలి ఆకుతో సహా. కానీ ఇక్కడైతే అన్ని చెట్లు ఉన్నాయి చూడండి. మందార చెట్లు ఉన్నాయి, ఇంకా విరజాజుల చెట్లు ఉన్నాయి. ఇవన్నీ చెట్లే ఫ్రెండ్స్, పువ్వులు ఉంటాయి, అన్ని పువ్వులు ఉన్నాయి. ఇక్కడ మందార ఆకులు పెద్ద పెద్ద సైజు కోసేసి ఇంకా పైన డెకరేషన్ చేద్దామని కోస్తున్నాను. ఫ్రెష్గా ఉన్నాయి.
అయిపోయింది. ఇంక మా జిత్తు పాప అయితే ట్యాప్ దగ్గర బ్రష్ చేసేసుకుంటుంది. ఇంకొక అమ్మాయి బట్టలు తీస్తుంది. ఇంక మాకు ట్యాప్లు కూడా వచ్చేసి దగ్గరే ఫ్రెండ్స్. ఇంకా అలా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇంక మా బాబు వచ్చేసి రెడీ చేసేసాను ఫ్రెండ్స్. ఇంకా ఆల్రెడీ కొత్త డ్రెస్ కూడా వేసేసాను మ్యాచింగ్. అలాగే చిన్న డెకరేషన్ కూడా చేసేసాను. ఏదో అలాగే సింపుల్గా చేసేసాను ఫ్రెండ్స్. ఇంక ఇప్పటికిప్పుడు కావాలంటే ఎవరు తెచ్చేవాళ్ళు కూడా లేదు. ఫ్రూట్స్తో తెద్దాం అనుకున్నాను కానీ ఫ్రూట్స్ లేవనేసి ఇంకా అలా బియ్యంతో ఇంకా అలా నాకు వచ్చినట్టు డెకరేషన్ అయితే చేసేసాను. ఇంకేం వేసేసి 2 పిక్స్ అయితే తీసేసి ఇంక ఇంజక్షన్కి రమ్మన్నారు, అక్కడికి వెళ్ళాలి. ఇంకా తొందరగా చేస్తున్నాను. ఇంక జిత్య వచ్చేసి ఫుడ్ తినేస్తుంది. నాకు వండిన మసాలా పులుసు అండ్ రైస్ పెట్టుకొని తింటుంది. ఇంక నేను తినిపించడం అయితే మానేసాను ఫ్రెండ్స్. ఇంకా దాని చేతులతో అదే తింటుంది. ఇంకా అలా నేర్పించకపోతే చాలా కష్టం అయిపోతుంది. అయినా తినేస్తుంది అనుకుంది, కాకపోతే కొంచెం లేట్ అవుద్ది. లేట్ అయినా పర్వాలేదని నేనే వదిలేస్తాను, తనకు అలవాటు అవుతుందని. ఇంకా ఏం కూరన్నాను అది తెలుసా? నచ్చిందా మరి కూర? పులుసు ఓకే తిని. ఇంకా మా వాడు వచ్చి ఆడుకుంటున్నాడు. ఇంకా తను తిన్న వెంటనే నేను కూడా తినేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మసాలా పులుసు ఉంది, క్లారిటీగా కనిపించలేదు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. తినాలనిపిస్తుంది. ఇంకా నేను తినేసాను అంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. మీరు ఎంతమంది మసాలా పులుసుతో ఇష్టంగా తింటారనేది కామెంట్లో తెలపండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేసేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. అలాగే మా వీడియోలో మీకు ఏం నచ్చింది అనేది, నచ్చలేదు అన్నది ఏంటి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే అలాగే కామెంట్లో తెలపండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ అయితే బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తా.